నిన్న పెట్టాల్సిన గిన్నెలు డిష్ వాషర్‌లో నిన్న పొద్దున తీయాల్సిన గిన్నెలు అన్నీ అట్లాగే ఉన్నాయి. కానీ ఇవాళ కూడా గిన్నెలు పెట్టలేదు. అవన్నీ కడిగేసి దీంట్లో వేసా. పొద్దున్న లేచిన దగ్గర నుండి ఈ గిన్నెల పంచాయతేనా అనేసి ఎక్కువ లేవులే అని అన్నీ లోపలివి బయటికొస్తాయి. బయట నుండి ఆ డబ్బాకొస్తాయి. డబ్బా నుండి డిష్ వాషర్‌కొస్తాయండి. నిన్న పొద్దున్న తీయాల్సిన గిన్నెలు మర్చిపోయిన తీయలేదు. అవి పని మనిషి తోమి పెట్టిందనుకోండి అప్పుడు గుర్తుంటాయి. బట్ మనం తోమి డిష్ వాషర్‌లో పెడతాం గదా! ఎప్పుడు అవసరమైతే అప్పుడు ఏదన్నా అవసరమైతే ఆ డోర్ తీసి అది వాడుకుంటాను. మిగిలినవి అలాగే ఉంటాయి. నాకు చాలా గిన్నెలున్నాయి గనక అంత ఇబ్బంది పడను. మా వాళ్ళు తెచ్చి షింకులో ఏస్తారు. ఎన్ని సార్లు చెప్తాను. అలా కడిగి ఆ డబ్బాలోకేసేసేయండి. మళ్ళీ నాకు కడిగే పని ఉండదంటే వినరనమాట. ఇగ నేనే సర్దుకుపోతుంటానండి. జస్ట్ ట్యాప్ కింద అట్లా కడిగి అట్లా వేసేయమని చెప్తా. బయట ఇట్లా కుప్ప కుప్ప ఉంటే నాకు చిరాకు. అందుకే నేను అటుపోతూ, ఇటుపోతూ వచ్చి ఎప్పుడు లోపలోకి డబ్బాలో పెట్టుకొని పోతా. నేను వంట చేసినవి గూడా బయటకేసేసి వెంటనే వచ్చి ఆ డబ్బాలో వేస్తానండి. నాకిలా చిత చితా ఉంటే చిరాకేస్తది. అందుకే ఒక టబ్బు పెట్టుకుంటా. అందరూ మన వాళ్ళు అలాగే పెట్టుకుంటారు. కానీ షింకులో పెట్టేవాళ్ళు చాలామంది టబ్‌లో పెట్టుకోరు. అలాగే షింకులో పెట్టింటారు గదా! సో, ఇంకా పొద్దున అవి గిన్నెలన్నీ టీ చేసుకుంటూ తీసినానండి. పెరుగు 2 డబ్బాలలో పెరుగుంటది. అందరి ఇంట్లో ఇలాగే ఉంటది. ఇవన్నీ ఒకదానికి చేయాలి. స్టీల్ గిన్నెలు అలాగే పెట్టుకుంటే మళ్ళీ అది వాష్ అయ్యి మళ్ళీ పాలు కాచుకోనికే నాకు ఇబ్బందవుతది. అందుకని నేను వెంటనే టపర్‌వేర్‌కి షిఫ్ట్ చేస్తా. టపర్‌వేర్‌లో ఏంటంటే చాలా డబ్బాలుంటాయి నా దగ్గర. స్టీల్‌వి కొన్నే ఉంటాయి. అంటే పాలు కాచడానికి, తోడు పెట్టడానికి అట్లా అయి కాచి పెరుగు అయిపోయే వరకు అలాగే పెట్టుకోవాలంటే కుదరదు గదా! ఇది చూడండి కాపర్‌వన్నీ కరిగిపోతాయండి. డిష్ వాషర్‌లో గుర్తుపెట్టుకోండి ఎవరైనా కొంటే ఇనుము, కాపర్ అన్నీ కరుగుతాయి. ఇవన్నీ కరిగినప్పుడు స్టీల్ గూడా ఎంతో కొంత కరుగుతదని నాకనిపిస్తుంది. ఇంతకుముందు నా పాత మిషన్‌లో కరిగేది గాదండి. ఈ కొత్త మిషనొచ్చినాక మొత్తం ఫాస్ట్‌గా కరిగిపోయింది. అంతకుముందు 10 ఏండ్లు వాడినా ఎప్పుడు కరగలేదు. మరి సర్ఫ్‌లో స్ట్రాంగ్‌నెస్ అంత ఉంది చూడండి. ఇంక నేను త్రిఫలా వేసుకొని తాగేసానండి హాట్ వాటర్ కెటిల్‌లో నుండి. కెటిల్ ఎప్పుడు దానికి కవరెయ్యాలి. మొన్న ఒక ఆవిడ వీడియో పెట్టింది పురుగులొచ్చినాయి అనేసి. నేను అనుకున్న మేము అందుకే వేసుకునేది కవరు అనేసి.